ఎవరికి ధన్యత అండి? ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? ఎవరికి ధన్యత అనేది ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎవరికి ధన్యతో తెలుసా? ఎప్పుడు ధన్యతో తెలుసా? క్రీస్తు పుట్టుక. ఎవరికి ఎప్పుడు ధన్యత? ఎవరికి ఎప్పుడు ధన్యత? ఎవరికి ఎప్పుడు ధన్యత అండి? ఎప్పుడు ధన్యత తెలుసా? ఆయన్ను ప్రభువుగా అంగీకరించిన వారికి ధన్యత. ఎవరికి? ఆయన్ను ప్రభువుగా. ఆయన్ను ప్రభువుగా అంగీకరించిన వారికి. ప్రభువుగా అంటే డిసెంబర్ 25 మాత్రమే మేము ప్రభువుగా అంగీకరిస్తాం. సంవత్సరంలో మిగతా 364 రోజులు ఆయనతో మా సంబంధం లేదని వారికా? ఈ ఒక్కరోజు మాత్రమే దేవుని ఆజ్ఞలు పాటిస్తాం. దేవుడంటే భయపడతాము, దేవుడంటే లోబడతాము, దేవుడంటే గౌరవిస్తాము, దేవుణ్ణి బట్టి సంతోషిస్తాము అనే వాళ్ళకి ధన్యత. ఏమండి? ఈ ఒక్క రోజుని బట్టే మేము దేవుని కొరకు ఏదైనా చేస్తాము అనేవారికి ధన్యత. ఎవరికి ధన్యత? ఎవరికి ధన్యత అండి? అనునిత్యము ఆయనే నా ప్రభువు. ఆయనే నా ప్రభువు అంటే అర్థమైంది, నేను చేసే ప్రతి పనిలో నా అధికారి ఆయన. అర్థమవుతుందా? ఎప్పుడు నేను చేసే ప్రతి పనిలో కూడా నా అధికారి ఎవరు? ప్రభువు, క్రీస్తు. అధికారం అంటే అర్థమైందండి. మనం చేసే ప్రతి పనికి కూడా అధికారి ఎవరై ఉండాలి? మనం ఒక కంపెనీలో ఉద్యోగం చేయడానికి పోయినప్పుడు మనం ఎవరి అధికారం కింద పనిచేస్తామండి? ఎవరి అధికారం కింద పనిచేస్తాం? ఏమండి? ఆయనకు ఇష్టము కాకుండా ఒక్క సెకండ్ అయినా మనం పనిచేయగలమా? ఆయనకు ఇష్టం కాకుండా ఒక్క సెకండ్ అయినా పనిచేయగలమా? మరి మనము లేచినది మొదలుకొని పడుకోబోయే వరకు ఎన్ని పనులను ప్రభువును, ఆయన నాకు ప్రభు అని. ప్రభు అనగా అర్థమైందండి, ఆయన నాపై అధికారము గలవాడు. ఏ అధికారము? సర్వాధికారి ఆయన. ఏంటంటే సర్వాధికారి. సో ఎవరైతే సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి, లీప్ సంవత్సరం అయితే 366 రోజులు ఉంటాయి, సంవత్సరంలో 52 ఆదివారాలు ఉంటాయి, లీప్ సంవత్సరం అయితే 53 ఆదివారాలు ఉంటాయి. 360 రోజులు కానీ, 66 రోజులు కానీ, 365 రోజులు కానీ, 52 ఆదివారాలు ఆయన నాకు ఎలాగుండాలి? ఆయన నేను ఎలా భావించాలి? ప్రభువుగా భావించాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకు మాత్రమే ఆయన పుట్టుక ధన్యత. ఆయన పుట్టుక ధన్యత. అంతేగాని మనము సంవత్సరానికి ఒక్కసారో 2 సార్లు ఆయన్ని బట్టి మనం సంతోషించడం వల్ల, ఆయన బట్టి మనం ఆనందించడం వల్ల, ఆయన బట్టి మనము సంబరాలు చేసుకోవటం వల్ల ఆయన పుట్టుక మనకు ధన్యత కాదు. అవునా కదండి? ఏమలండి, సింపుల్ కండి. మన కుమారుడు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు మన అతిథులకి భోజనం పెట్టినట్టు 2 సార్లు పెడితే ఆ కుమారుడు వల్ల, ఆ కుమార్తె వల్ల మనకేంటి ప్రయోజనం? అవునా కదా?
కాబట్టి ఆయన మనల్ని కన్నాడు. ఎలాగూ తన కుమారుని రక్తం ద్వారా కన్నారు. అవునా? కాబట్టి ఆయన మనం ప్రభువుగా ఎప్పుడప్పుడు అంగీకరించాలి, ప్రతి దినము కూడా అంగీకరించాలి. కాబట్టి క్రీస్తు పుట్టుక ఎవరికి ఎప్పుడు ధన్యత అండి? ఎవరికి ఎప్పుడు ధన్యత? చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ డిసెంబర్ 25 చేస్తున్నాగా మేమందరం ధన్యులే అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? 360 రోజు 65 రోజులు చేయాలన్నా నాయన అని చెప్తుంది. ఆ ప్రతి సెకండ్ కూడా ప్రభువును నీపై అధికారిగా పెట్టుకోవాలని చెప్తుంది. ప్రభువును నాపై అధికారిగా పెట్టుకోవాలని చెప్తుంది. కాబట్టి రోమపత్రిక 10వ అధ్యాయము 8 నుంచి 10 వచనం ద్వారా ఈ మాటను తీసుకున్నా నేను. రోమపత్రిక 10వ అధ్యాయము చూడండి ఒకసారి, నిజంగా ఆ మాట ఉందో లేదో చూడండి. ప్రతి ఒక్కరు కూడా లేఖనాలు పరిశోధించండి. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. వాక్యం ఎక్కడ ఉండాలంటండి? వాక్యం ఎక్కడెక్కడ ఉందంట? మన వద్ద, మన హృదయంలో ఉందంట. చూడండి ప్రియ దేవుని పిల్లారా, మన యొద్ద ఉంటేనేమో ఎలాగ ప్రవర్తిస్తామంటే మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. మన హృదయంలో గనుక ఉంటే దేవుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. చదవండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి చదవండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. చాలండి. బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది, ఎంత స్పష్టంగా చెప్తుందండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, సో ప్రభు అని అంగీకరించాలా అవసరం లేదా? ఎవరికి రక్షణ? సంవత్సరానికి ఒకసారి క్యారల్స్ అని పట్టుకునే వాళ్ళకి రక్షణ, సంవత్సరానికి ఒకసారి క్యాండిల్ సర్వీస్ అని పట్టుకునే వాళ్ళకి రక్షణ, సంవత్సరానికి ఒకసారి స్టార్ అని పెట్టుకునే వాళ్ళకి రక్షణ, సంవత్సరానికి ఒకసారి ట్రీ అని లైటింగ్ పెట్టుకునే వాళ్ళకి రక్షణ. ఎవరికి రక్షణ? ఎవరికి రక్షణ అంటే ఆయన పుట్టుక వల్ల ఎవరికి రక్షణ అంటే ఎవరైతే యేసు ప్రభు అని నా నోటితో ఒప్పుకొని, నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఈవేళ అంటున్నారు నీవు ఆయన పుట్టినరోజే నీవు రక్షింపబడతావు అంటున్నారు. చూడండి ప్రియులారా, క్రైస్తవులుగా మనుగడ సాగించే వాళ్ళు చెప్పే మాట ఒకటి, బైబిల్ చెప్పే మాట ఒకటి. అర్థమవుతుందా మీకు? మరి మరలా వీళ్ళంతా క్రైస్తవులే, వీళ్ళంతా దేవుని యందు విశ్వాసులే. కానీ వీళ్ళు చెప్పే మాట ఒకటి, బైబిల్ చెప్పే మాట ఒకటి. దేన్ని పాటిస్తే మనకు రక్షణ? రక్షణ బైబిల్ చెప్తుంది, నేను చెప్పేది కాదు. రోమపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం ద్వారా దేవుడు చెప్తున్నాడు. నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. చాలండి. కాబట్టి 10వ అధ్యాయం 9వ వచనం ద్వారా దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభు అని నువ్వు నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకోవటం మాత్రమే కాదు, విశ్వసించాలి. విశ్వసించడం మాత్రమే కాదు, ప్రతి రోజున, ప్రతి ఆదివారమున అలాగూ నీ జీవితాన్ని కొనసాగించాలి. అలాగూ నీ జీవితాన్ని కొనసాగించాలి. అంతేగాని సంవత్సరానికి ఒకసారి క్యారల్స్ సర్వీసు, క్యాండిల్ సర్వీసు చేయటం వల్ల ఏ ప్రయోజనం కూడా లేదు.
ఆ కొద్దిసేపు మనకు సంతోషం కలగవచ్చు, ఆనందం కలగవచ్చు, సంబరం చేసుకోవచ్చు. కానీ శాశ్వతంగా మనం సంబరాలు చేసుకోవాలంటే మనం చేయాల్సిన క్రియ ఇది. ఏంటిది? అది ఏం క్రియ చేయాలండి? యేసు ప్రభువని నా నోటితో ఒప్పుకొని నా హృదయంతో అంగీకరించాలి. నా హృదయంలో అంగీకరించాలి. నా హృదయంలో ఆయన ప్రభువుగా ఆయన స్థానం ఇవ్వాలి. ఆయన ప్రభువుగా ఆయన స్థానం ఇవ్వాలి. అప్పుడు వారు ధన్యులు. అప్పుడు క్రీస్తు పుట్టుక వారికి ధన్యత. అర్థమవుతుందండి? ఉదాహరణకు చాలా కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్రానికి గూగుల్ సంస్థ వస్తుంది, అవునా కదా? చాలా పెద్ద సంస్థ. అయితే ఎవరికి ప్రయోజనం అండి? అది రాష్ట్రానికి మంచి పేరు, ఓకే. కానీ ఎవరికి ఇంకా ప్రయోజనం కలుగుతుంది దాని ద్వారా? పూర్తిగా ఎవరైతే దానిలో ఎంప్లాయీస్గా చేస్తారో వాళ్ళకు పూర్తి ప్రయోజనం, అవునా కదా? మనకు చాలా కంపెనీలు కనిపిస్తూ ఉంటాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనము మార్గంలో వెళుతూ వస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం. చూసే వాళ్ళందరూ ప్రయోజనమా? దానిలో పనిచేసే వాళ్ళ ప్రయోజనమా? అది సంవత్సరానికి ఒకసారి యేసుక్రీస్తు పుట్టినని సంబరపడే వాళ్ళకి ప్రయోజనం కాదు. ఆయన పుట్టి ఆయన ఎందుకు పుట్టాడనేది తెలుసుకొని దాని ప్రకారము జీవించిన వాళ్ళకే ప్రయోజనం, అవునా కదా? కాబట్టి మరి దేవుని పిల్లారా, వారికి మాత్రమే క్రీస్తు పుట్టుక ధన్యత ఉన్నది. ఇంకా ఎవరికి ధన్యత అంటే ఆయన మాటల మీద తమ ఇల్లు కట్టుకున్న వారికి. ఎవరి మాటల మీద? ఆయన మాటల మీద. అందుకోసమే కండి మేము పునాది వేసేటప్పుడు, బేస్మెంట్ వేసేటప్పుడు మొన్న ఒక ఆయన చెప్తుండ్రు, దాదాపుగా 2 కేజీలు కొబ్బరి నూనె తెచ్చి మొత్తం పాటు మొత్తం తడిపేసాడంట. క్రీస్తు రక్తం అది. దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందండి? 2 కేజీలు కాదు, 10 కేజీలు తడిపినా కూడా ఏం ప్రయోజనం ఉంటుంది, అవునా కదా? పోనీ గృహప్రవేశ సమయంలో మా గృహం నిండా యేసుక్రీస్తు ఫోటోలు పెట్టుకుంటా, లేదంటే లేఖనాలు పెట్టుకుంటా కూడా ఏ ప్రయోజనం లేదు. చూడండి, ఆయన మాటల మీద తమ ఇల్లు కట్టుకున్న వారు అనగా అర్థమైందో గమనిద్దండి. మత్తయ్య గారు తెలియజేశారు, దేవుడు మత్తయ్య గారి ద్వారా మనకు తెలియజేశాడు ఈ మాటను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనాన్ని గమనించండి. ప్రతి ఒక్కడు బైబిల్ తీసి నిజంగా లేఖనాలు అలాగ చెప్తున్నా లేవా అనేది ఆత్మపరిశీలన చేసుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనము. కాబట్టి చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. ఏమన్నాడు దేవుడు? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును. వాటి చొప్పున చేయు ప్రతివాడును. వేడి చొప్పున చేయాలి. ఆ యేసు ప్రభు మాటలైందో 27వ వచనం చూడండి. ప్రభు మాటలైందో, ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను ప్రభువా, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభు అని మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవాలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చూడండి ప్రియమైన పిల్లారా, ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడండి? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడగాని.
ప్రభువా ప్రభువా అని మనము సంవత్సరంలో డిసెంబర్ 25 మాత్రమే ఒక నోటితో 1000 సార్లు అన్నా కూడా ప్రయోజనం లేదు. కాదు నేను నీతో పోటీపడి 2000 సార్లు అంటే అన్నా కూడా ప్రయోజనం లేదు. ఎప్పుడెప్పుడు అనాలో తెలుసా? మోసం చేసే అవకాశం ఉన్నప్పుడు, మోసం చేసే అవకాశం ఉన్నప్పుడు ప్రభువు అనాలి. ఎందుకు? మోసం చేయకుండా ఊడినట్లుగా జ్ఞానాన్ని ఇవ్వమని. అన్యాయం చేసే సమయంలో కూడా అన్యాయం చేయకుండా ఉండే మనసునివ్వమని ప్రభువు అనాలి. అక్రమంగా సంపాదించే అవకాశం ఉన్నప్పుడు అమ్మో ప్రభు గద్దిస్తాడని భయం ఉండాలి, అప్పుడు ప్రభువు అనాలి. ప్రతి సందర్భంలో కూడా ప్రభువు అనాలి. అంతేగాని ఒక సందర్భంలోనో 2 సందర్భాల్లోనో మనకు లాభాపేక్ష కలుగుతుందన్నప్పుడు ప్రభువు అనకూడదు. నష్టం కలుగుతుందన్నప్పుడు కూడా ప్రభువు అనాలి. నష్టం కలుగుతుందన్నప్పుడు కూడా ప్రభువు అనాలి. ఇప్పుడు చాలా మంది ఏమన్నారండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. తండ్రి చిత్త ప్రకారం చేయాలట. తండ్రి చిత్త ప్రకారం కాంతి ఏందో చూడండి. ఆ దినమందు, ఏ దినమందు? తీర్పు దినమన్నందు ఏమంటారంట? ప్రభువా ప్రభువా అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? అయ్యా, సంవత్సరానికి మా దగ్గర స్తోమత లేకపోయినా కూడా 20,000 ఖర్చు పెట్టామే, 50,000 ఖర్చు పెట్టామే, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టామే, పలాని సహోదరుడింటికి వెళ్ళి నువ్వు పుట్టామని ప్రకటించామే అని అన్నప్పుడు ప్రభు ఏమంటాడండి? ప్రభు ఏమంటాడండి? ప్రభు చెప్పాడా ఇవన్నీ చేయమని? ఆయన మరణ సమాధి పునరుద్ధానాన్ని గురించి ప్రకటించమన్నారు. నువ్వు ఎక్కడ వెళ్ళినా అంతవరకు మన లిమిట్. ఆ లిమిట్ క్రాస్ చేయకూడదు ఎప్పుడు కూడా, అవునా కదా? అంతేగాని ఘనంగా నువ్వు ఊరంతా స్టార్స్, పెద్ద పెద్ద స్టార్స్ పెట్టవాలి ఏంటంటే ప్రయోజనం? ఆ రోజు నేను ఊరు మొత్తానికి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పెడతానంటే ఏంటంటే ప్రయోజనము? అవునా కదా? దానికంటే శ్రేష్టమైన ఆహారం పరలోకంలో ఉంది. దాన్ని భుజింపనిచ్చుటకు నీవు భూమి మీద మనుషులను పురికల్పాలి. అవునా? కాబట్టి మీరు దేవుని పిల్లారా ఏమంటారంట? ఆది మంది అనేకులు నన్ను చూసి ప్రభా ప్రభా మేము నీ నామను ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతం చేయలేదా అని చెబుతారు. ఏం చెప్తారు? ఈ అద్భుతాల ప్లేస్లో ఆ స్టార్స్ పెట్టలేదా? క్రిస్మస్ ట్రీలు పెట్టలేదా? అవునా? మేము లైటింగ్లు పెట్టుకున్నావా? అప్పు చేసి పెయింట్లు వేయించుకున్నావా? అప్పు చేసి బట్టలు కొనుక్కున్నావా? ఇదంతా నీ కోసమే కానీ చెప్తారు. చాలా మంది దేవుని పరిచయం చేసేవాళ్ళు ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు అయా నీ కోసమే కానీ చెప్తారు. వాస్తవంగా దేవుని కోసమా? దేవుడు ఎక్కడైనా చేయమని చెప్పాడంటే కాదు. వీళ్ళు స్వలాభ ధనాపేక్ష కొరకు ఇవన్నీ చేస్తూ ఉంటారు. పేరేం దేవుని చెప్తారు. అర్థమవుతుందా? చాలా మంది క్రైస్తవులు కూడా తీర్పు దినాన ఇదే చెప్తా ఉంటారయ్యా, ఎంతో ఖర్చు పెట్టినాం కదా, ఇప్పుడు మాకు పరలోకం లేదంటే మేము ఎట్లా చేసేదంటే ఏమైనా అవకాశం ఉంటుందండి? దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తారా వాళ్ళకైనా ఇవ్వడం, మనకైనా ఇవ్వడం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, కాబట్టి అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి పంటని వారితో చెప్తున్నాను. క్రమం ఏంటండి? ప్రతి విషయంలో కూడా ప్రభువుగా అంగీకరిస్తాం. ప్రతి విషయంలో కూడా నాపై అధికారము సర్వాధికారి దేవుడని నమ్మటం. అర్థమవుతుందా? ఇది ప్రభు మాట ప్రకారము ఇల్లు కట్టుకోవడం అంటే.
అర్థమవుతుందండి? ఇల్లు కట్టుకోవటం అంటే, అంతేగాని నువ్వు 10 కేజీలు కొబ్బరి నూనె ఆ స్థలము చుట్టూతా రాసినా కూడా ఏ ప్రయోజనం ఉండదు. అర్థమవుతుందా? చాలామంది అసలు ప్రభు అంటే ఎవరో తెలియదు, దేవుడు అంటే ఎవరో తెలియదు, రక్షకుడు అంటే ఎవరో తెలియదు, రక్షణ ఏందంటే ఏందో తెలియదు. ఇల్లంతా కూడా అన్ని ఆచారాల ప్రకారము గృహాన్ని నిర్మించుకుంటారు. గృహ ప్రవేశానికి ముందుగా ఒక పెద్ద ఫ్రేమ్ పెట్టించుకుంటారు. ఏమని? ఈ గృహానికి అధిపతి ఎవరని. నిజంగా ఆ గృహానికి అధిపతి ఆయనేనండి? ఏమండి? నిజం చెప్పండి, ఆ గృహానికి అధిపతి ఆయనేనా? నువ్వు ఈ గృహం అంతా నిర్మించుకునేటప్పుడు ఏం చేసావు? ప్రభువుని ఒక్కసారని జ్ఞాపకం చేసుకున్నావా? ప్రభు చిత్తాన్ని ఒక్కసారన్నా గైకొన్నావా? ఒక ప్రక్క ఏమో ఏం కడతారండి, దిష్టి కానీ రకరకాలుగా కడతా ఉంటారు. ఒక ప్రక్క ఏమో ఈ ఫ్రేమ్ పెట్టుకుంటారు. మొన్న ఒక సహోదరు అంటుండో దేని దానికి ఉండాలని అంటుండో. అవునా? దేని దానికి ఉండాలా? నిజమేనండి అది? వాక్యం అదే చెప్తుందా? దేనికి దానికి ఉంటే మరి ప్రభు ఎందుకండి? ఆయన సర్వాధికారాన్ని ఎట్లా మనం? అవునా కదా? దేని దానికి ఉండకూడదండి. అర్థమవుతుందా? ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, ఆయన మాటల మీద తమ ఇల్లు కట్టుకున్న వారికి ధన్యత. క్రీస్తు పుట్టుక ఎవరికి ధన్యత? ఆయన మాట ప్రకారము ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకి ధన్యత. ఇంకా ఎవరికి ధన్యత తెలుసా? ఆయనతో సహవాసము చేసిన వారికి. ఎవరితో సహవాసం అంటే అర్థం కాల నాకు. సహవాసం అంటే అర్థమైందండి? తెలుసా మీకు? మొదటి యోహాను పత్రిక రండి. ఇక్కడ యోహాను గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము. మన సహవాసము ఎవరితో ఉండాలి? ఎప్పుడెప్పుడు ఉండాలి? డిసెంబర్ 25 ఉండాలా? జనవరి 1 మాత్రమే ఉండాలా? ఎప్పుడెప్పుడు ఉండాలండి? ప్రతిరోజు ఉండాలి, ప్రతి సెకను ఉండాలి. మన హృదయాల మీద చేయి వేసుకుని ఒకసారి ఒక ప్రశ్న వేసుకుందాం. లేచిన వెంటనే ఎంతమంది కనీసం ఒక్క సెకండ్ అయినా ప్రార్థించే వారికి ఉంటున్నారండి? అయ్యా నువ్వు ఇచ్చిన ఆశీర్వాదమే ఈ రోజని ఎంతమంది ప్రార్థించగలుగుతున్నామండి? నిన్న ఒక సహోదరుడు సున్న వేయటానికి వచ్చిండు. నిజంగా అతను సత్యం అంటే ఏందో తెలియదు. అతను కొన్ని విషయాలు చెప్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంటాయి. తను ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాడట. మనమేమో సత్యాన్ని ఎరిగింది, మనమేమో ప్రార్థనలో చాలా వెనుకబాటును కలిగి ఉంటాం.
మనకు ఎప్పుడు ప్రార్థన మనకు గుర్తొస్తుందంటే మనకు బాగా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు, అప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు మాత్రమే ప్రార్థన గుర్తుకొస్తుంది. దయచేసి అలాగుంటుందండి. సత్యాన్ని ఎరిగినటువంటి మనం చాలా మంది కూడా ప్రార్థనను బాగా నిర్లక్ష్యం చేస్తాం. అసలు ప్రార్థన అంటే ఏంటండి? దేవునితో మాట్లాడటం. సో మన ప్రతి పరిస్థితిని గురించి దేవునితో ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఏమన్నా టికెట్ తీసుకోవాలా? ఏమన్నా బుక్ చేసుకోవాలా? ఏం అవసరం లేదు కదా. కాబట్టి ఆయనతో ఈ రోజున సహవాసం చేసే వారికి అర్థమవుతుందండి, ఆయన పుట్టుక ధన్యత కాదు. ఎప్పుడెప్పుడు సహవాసం చేయాలి? ప్రభువు దినాన ప్రభువుకు కేటాయించాలి అనే మనసున్న వారికి ధన్యత. ప్రతి ప్రభువు దినాన ప్రభువుకు ఎందరైతే కేటాయిస్తున్నారో వారికి ధన్యత. చర్చి బిల్డింగ్లో ఉన్నా, చర్చి బిల్డింగ్ బయట ఉన్నా, ఊరి చివర ఉన్నా, ఊరి మధ్యలో ఉన్నా, ఇంట్లో ఒక్కడే ఉన్నా, ఎక్కడున్నా కూడా నాపై అధికారి ప్రభువు అని ఎవరైతే అంగీకరిస్తారో వారికి ధన్యత. ఎవరికి? వారికి ధన్యత. కాబట్టి మరి దేవుని పిల్లారా, మన సహవాసం ఎవరితో ఉండాలి? ఎవరితో ఉండాలండి? తండ్రితోనూ, కుమారుడితోనూ, పరిశుద్ధాత్ముడితోనూ. అనుమతుందండి. తండ్రితోనూ, కుమారుడితోనూ, పరిశుద్ధాత్ముడితోనూ. మన సహవాసం ఎవరితో ఉంటుందండి? మన సహవాసం ఎవరితో ఉంటుంది? లోకస్తులతో, అన్యులతో, దేవుని విరోధులతో. లోకస్తులతో, అన్యులతో, దేవుని విరోధులతో. వీళ్ళతో సహవాసం చేయడం తప్పు కాదండి, తప్పని నేను అన్నాను. కానీ వీళ్ళతో సహవాసం చేసేటప్పుడు మన ఏమై ఉండాలి? మన గోల్ ఏమై ఉండాలి? వీరు కూడా వీళ్ళతో సహవాసము చేయుట కొరకై వీళ్ళతో సహవాసం చేయాలి. అంతేగాని మనం వీళ్ళ బాటలో వెళ్ళటానికి వీళ్ళతో సహవాసం చేయకూడదు. మనం ఎంతమందికి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి సత్యాన్ని తెలుసుకుంటున్నామండి? క్రీస్తు పుట్టుకుని గురించి, బైబిల్ దేనికి ప్రాధాన్యత ఇచ్చిందని ఎన్ని సంవత్సరాల నుంచి మేము తెలుసుకుంటున్నాం. ఒకరిని జన్మదినము కంటే మన దినమే మేలని ఎన్ని మార్లు విన్నాం? ప్రసంగి గ్రంథము 7వ వచనం ద్వారా ఆ మాటను ఎంతమంది తెలియజేయగలుగుతున్నామంటే మనతో పాటు మన తోటి పనివారు ఎంతమంది ఉన్నారు? మన తోటి వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? మన తోటి ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? మన బంధువులు ఎంతమంది ఉన్నారు? మన బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు, అత్తమామలు ఎంతమంది ఆయనతో సహవాసం చేయకుండా వీళ్ళతో సహవాసం చేస్తున్నారు? అంత మాత్రమే కాదు, ఈ ఒక్కరోజు మాత్రమే ఆయనతో సహవాసం చేసేవారిగా ఉంటున్నారు. వాళ్ళకు మనం ఎంత మటుకు తెలియజేయగలుగుతున్నాం? సంవత్సరానికి ఒక్కరినైనా మార్చగలుగుతున్నామా? మనం ఒక్కరికైనా సత్యాన్ని చెప్పగలుగుతున్నామా? చెప్పలేకపోతున్నాం. ఇంకా ఎవరికి క్రీస్తు పుట్టుక ధన్యత తెలుసా? ఆయన అడుగు జాడయందు నడుచు వారికి. 1 పేతురు 2:27 చూడండి, నిజంగా ఉందో లేదో. 1 పేతురు 2:27 అంటే యోహాను కంటే ముందే ఉంటుంది. చదవగలిగిన వారు చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడయందు నడుచుకొనున్నట్లు. మనం ఎవరు అడుగు జాడలో నడుచుకోవాలి? ఎవరు అడుగు జాడలో నడుచుకోవాలండి? మనం క్రీస్తు అడుగు జాడల్లో నడుచుకోవాలి. క్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాలు స్వార్థ ప్రకటించాడు కదా. ఆయన సమాజ మందిరాల్లోకి వెళ్ళి బోధించాడు కదా. ఎక్కడైనా కూడా ఆయన పుట్టుకను గూర్చి సెలబ్రేట్ చేయమని ఎక్కడైనా చెప్పాడా?
ఆయన పుట్టుకను గురించి సెలబ్రేషన్ చేయమని ఎక్కడైనా ప్రకటించాడా? ఆయన ఏర్పరచుకున్న 12 మంది అపోస్తలులకు ఎక్కడైనా చెప్పాడా? ఆ తర్వాత 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు, వారికి ఎక్కడైనా చెప్పాడా? ఆ తర్వాత 3000 మంది ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళు ఎక్కడైనా చేశారా? ఆ తర్వాత 5000 మంది అయ్యారు, వాళ్ళు ఎక్కడైనా చేశారా? ఏమండి, మన గ్రూపులో పెట్టా, యేసుక్రీస్తు భౌతికమైన తల్లి మరియా, ఆయన శిష్యులుగా ఉంటే అపోస్తులు, ఆ తర్వాత ఎవరు? హేరోదు రాజు, వాళ్ళ ముగ్గురు కూడా యేసుక్రీస్తు పుట్టిన డేటు ఎప్పుడో మాకే తెలియదు, మీరు ఎలాగూ చేస్తున్నారు అనేది ఒక వీడియో తయారు చేశారు సహోదరులు. ఆ వీడియో గ్రూపులో పెట్టి ఎంతమంది విన్నారో ఎంతమంది చూశారో తెలియదు, కానీ వాస్తవం కాదండి. ఎందుకంటే యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా ఆయన అడుగుజాడలో నడుచుకోవడం అంటే అర్థమైందండి, ఆయన చేసిన ప్రతి పనిని మనం కూడా చేయటం, అవునా కదా? క్రొత్త నిబంధనకు అనుగుణంగా. అయితే ఆయన ఎక్కడైనా సమాజ మందిరాల్లో యూదులు ప్రయాణించాడా నా పుట్టుకు చేయమని? పోనీ యూదులు ఎక్కడైనా ఎప్పుడైనా చేశారా? అపోస్తులు ఎప్పుడైనా చేశారా? 70 మంది ఎప్పుడైనా చేశారా? 3000 మంది ఎప్పుడైనా చేశారా? 5000 మంది ఎప్పుడైనా చేశారా? అంత్యొక్కలో మొట్టమొదటిగా క్రైస్తవులను పడేది అని ఉంది బైబిల్, అవునా కదా? అంత్యొక్కనేనా? మరి వాళ్ళు ఎప్పుడైనా యేసుక్రీస్తు పుట్టుకను జరిపించారా? ఏమండి, చాలామంది ఏమంటున్నారంటే, ఏమండి మా తాత చేయటం నేను చూసా, మా నాన్న చేయటం నేను చూసా, ఇప్పుడు నేను చేస్తున్నా అంటున్నారు. మీ తాత చేయొచ్చు, మీ ముత్తాత చేయొచ్చు, వాళ్ళ తాత చేయొచ్చు, వాళ్ళ తాత చేయొచ్చు. మహా అయితే ఒక 150 సంవత్సరాలు వేసుకోండి, పోనీ అంతగాని కూడా ఒక 500 సంవత్సరాలు వేసుకోండి. మనం ఎప్పటి నుంచి లెక్క పెట్టుకోవాలండి? ఏమండి, ఈ క్రీస్తు పుట్టుక అనేది, ఈ సెలబ్రేషన్ అనేది మా ముత్తాత కాడి నుంచి గమనించుకోవాలా? ఒక 500 సంవత్సరాల నుంచి గమనించుకోవాలా? అంతకుముందు వెనకపోతే 1000 సంవత్సరాల నుంచి గమనించుకోవాలా? ఎప్పుడు గమనించుకోవాలి? ఎప్పటి నుంచి లెక్క పెట్టుకోవాలి? ఎప్పటి నుంచి లెక్క పెట్టుకోవాలండి? క్రీస్తు ఎప్పుడు పుట్టాడండి? ఏమండి, 2025 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడ నుంచి లెక్క పెట్టుకోవాలండి, అవునా? ఇది చూసుకోవాలి, అర్థమవుతుందా? ఈ 100 సంవత్సరాలు, ఈ 50 సంవత్సరాలు, ఈ 500 సంవత్సరాలు ఇవి కాదు, అక్కడి నుంచి ట్రాలీ చేసుకుంటూ రావాలి, అవునా? అక్కడి నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. ఉదాహరణకు ఒక షాప్ అతను ఉండండి, లెక్క తేడా వచ్చింది, ఈ నెల లెక్క తేడా వచ్చిందండి. ఈ నెల లెక్క తేడా వచ్చిందంటే అతను నిన్న నుండో మొన్న నుండో ఒక 5 రోజుల నుండో లెక్క చూసుకుంటాడా? ఈ నెల 1st తారీఖు నుంచి లెక్క చూసుకుంటాడా? ఎలా లెక్క చూసుకుంటాడండి? 1st తారీఖు నుంచి క్రాప్ చెక్ చేస్తూ వస్తూ ఉంటాడా, అవునా? అప్పుడు ఏ రోజున మిస్టేక్ జరిగిందో అప్పుడు దాన్ని కనుగొనగలం, అవునా కదా? మరి లోకపరంగా ఎట్లా ఉంటే దేవుని పరంగా ఇంకా ఎలా ఉండాలండి మనం? చాలా మంది ఏమనుకుంటున్నారంటే 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు, 500 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నారు. అలాంటి వాళ్ళు బైబిల్ ఏం చెప్తుందంటే 2025 సంవత్సరాలు. ఇంకా మాట్లాడుకోవాలంటే ఇది కూడా కరెక్టా? ఈ 2025 కూడా కరెక్ట్ కాదండి, అర్థమవుతుందా? భూమి పుట్టి మానవుడు మనుగడ సాగించిన చాలా సంవత్సరాలకి క్యాలెండర్ అనేది వచ్చింది, అర్థమవుతుందా? చాలా మంది ఏమంటున్నారంటే
జ్ఞానులకు తెలుసుగా ఆయన పుట్టిందని చెప్తున్నారు, హేరోదుకు తెలుసుగా ఆయన పుట్టిందని చెప్తున్నారు. చూడండి ప్రియమైన పిల్లారా, ఆయన పుట్టిన తర్వాత జ్ఞానులు ఆయన ఎక్కడ పుట్టారనేది చూడటానికి వెళ్ళారా, లేదంటే పలానా రోజు పుడతారని ముందుగానే వచ్చారా చూడటానికి? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది కదా, అవునా కదా? ఏ రోజు వద్దకు ఎప్పుడు వచ్చారండి జ్ఞానులు? ఆయన పుట్టిన తర్వాత చూడటానికి వచ్చారండి. అంటే ఆయన ఎప్పుడు పుట్టారో ఆ జ్ఞానులకు కూడా తెలియదు. ఆయన ఎప్పుడు పుట్టారో ఏ రోజుకు కూడా తెలియదు. మంచి ఉదాహరణ చెప్పను మీకు. జ్ఞానులు వెళ్ళారు కదా చూడటానికి ముగ్గురు. ఏ రోజు మళ్ళా సమాచారం ఇమ్మన్నాడు కదా. అయితే జ్ఞానులకు దేవుడు దేవతల ద్వారా సమాచారం ఇచ్చాడు కదా, మళ్ళా మీరు ఏ రోజు వెళ్ళొద్దని. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, నిజంగా ఏ రోజుకు యేసుక్రీస్తు ఏ డేట్ పుట్టారో తెలిస్తే ఆ డేట్ను పుట్టిన యేసుక్రీస్తును అక్కడనే చంపాలి కండి, అవునా? కానీ ఏ రోజు ఏమి ఆజ్ఞాపించాడు గుర్తుందా మీ అందరికీ? అప్పటి నుండి 2 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఎందుకని ఇచ్చాడండి ఆజ్ఞ? ఏమండి, ఎప్పుడైనా ఆలోచన చేశారు ఒక్కసారైనా? ఇన్ని సంవత్సరాల నుంచి లోకంలో ఉన్న నామకాద క్రైస్తవులు క్రీస్తు పుట్టాడని చెప్తున్నారు కదా. ఏ రోజు రాజుకు తెలుసు, జ్ఞానులు తెలుసు అని చెప్తున్నారు కదా. నిజంగా ఏ రోజు రాజుకు తెలిస్తే ఆయన ఏ సంవత్సరంలో ఎప్పుడు పుట్టాడో, ఎన్ని నెలలు ఉన్నాయో, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో తెలిస్తే అప్పుడు నుండి 2 సంవత్సరాల కింద ఉన్నటువంటి పిల్లలందరినీ చంపివేయమని ఎందుకు ఆజ్ఞాపిస్తాడండి? అవునా కదా? అంటే దానికి అర్థమైందంటే సహోదరు చెప్పారు, ఆయన పుట్టుక ఎప్పుడు కూడా ఏ రోజు రాజు కూడా తెలియదు. అర్థమవుతుందండి? కాబట్టి పరిశుద్ధ గ్రంథము చెప్పని దాన్ని చెప్పని దాన్ని మనం కొద్ది దానికి కలిపి చేర్పుకొని మనం దేవుణ్ణి అనుసరించడం వల్ల ఏం ప్రయోజనం లేదండి, అవునా కదా? ఏం ప్రయోజనం లేదు. ఆ ఒక్కరోజే మనం త్రాగటానికి, తినటానికి, సంతోషించడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మరలా యథాస్థితే. కాబట్టి ఎవరైనా మీతో మాట్లాడేటప్పుడు ఇదిగో జ్ఞానులు తెలుసు ఆయన పుట్టిండేటు, అయ్యో ఏ రోజు రాజు తెలుసు అంటే మీరే ప్రశ్న వేయాలి, మనమే ప్రశ్న వేయాలండి. జ్ఞానులు తెలిస్తే వాళ్ళు ఏ రోజు రాజుకి వద్దకు ఎందుకు వచ్చారు? ఎక్కడ పుట్టాడని ఏ రోజు రాజుకి ఎందుకు అడుగుతారు? ఏ రోజు రాజుకు తెలిస్తే ఆయన ఆ యేసుక్రీస్తు ఆ బాలుని మాత్రమే చెప్పకుండా 2 సంవత్సరాల కింద అప్పటి నుంచి 2 సంవత్సరాల వయసున్న ప్రతి బాలుని చెప్పని ఎందుకు ఆజ్ఞాపిస్తాడని మనం ప్రశ్న వేయాలి. ఆ ఒక్క ప్రశ్నలోనే వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతారు. అది ఆయన అడుగుజాడలో నడుచుకోవటం అంటే అర్థమైందండి. ఇప్పుడు చాలామంది కొత్తగా గృహాలు కట్టే వాళ్ళు ఒక లేటెస్ట్ ఫోటో పెట్టుకుంటున్నారండి. లేటెస్ట్తో మరి ఓల్డ్తో నాకే తెలియదు, కానీ ప్రభురాత్రి భోజనము ఆ ఫోటో పెట్టుకుంటున్నారు, చాలా పెద్దగా పెట్టుకుంటున్నారు. అదే ఆయన అడుగుజాడలు అనుకుంటున్నారు. ఆయన ఫోటోలో ప్రభురాత్రి భోజనం ఉంది. ఎవరు చూశారండి? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ప్రభురాత్రి భోజనం చేసేది ఎవరైనా చూశారా? ఏమండి, ఇది కూడా ఈ ఫోటో అనేది ఎప్పుడు కనుగొనబడిందండి? మహా అయితే ఒక 3 సంవత్సరాల క్రితము కేదండ కొడుకు ఫోటో కొరకు వెళితే ఆ ఫోటోను కనిపెట్టిన వ్యక్తిని అతని బయోడేటా ఉందండి. అతన్ని అడిగితే, ఆ ఫోటోగ్రాఫర్ని అడిగితే చెప్తున్నాడు, మహా అయితే ఒక 100 సంవత్సరాలే అవుతుందండి ఈ ఫోటోగ్రఫీ డెవలప్ అయ్యేది. మరి యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన శిష్యులతో కలిసి భోజనం ఎప్పుడు చేశాడండి? ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఎవరు ఫోటోలు తీశారండి? అవునా? కాబట్టి ఎవరు కూడా ఫోటోలు తీయలేదు. ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎలాగుంటాడో తెలియదు, పేతురు ఆయన శిష్యులు ఎలాగుంటారో తెలియదు. కాబట్టి ఆయన అడుగుజాడలంటే ఒకే ఒక అర్థం అండి. ఆయన ఎలాగైతే తండ్రి చిత్తాన్ని ప్రతి విషయంలో జరిగించాడో మనం కూడా అలాగ జరిగించడమే ఆయన అడుగుజాడ. వారికి మాత్రమే క్రీస్తు పుట్టుక ధన్యత. ఎప్పుడైతే వాళ్ళు ఆయన అడుగుజాడలో నడుస్తారో. ఇంకా ఎవరికి ధన్యత అంటే ఆయన ఆశీర్వాదములకు పాత్రులైన వారికి. ఎఫెసీ పత్రిక 3:3 ఎఫెసీ పత్రిక 3:3 చదవగలిగిన వారు చదవండి. ఎఫెసీ 1:3 అండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎప్పుడండి? ఎప్పుడు ఆయన ఆశీర్వాదములకు మనం పాత్రలుగా ఉండగలమండి. ఆయన ఇచ్చే ఆశీర్వాదములకు మనం పాత్రలుగా ఎప్పుడు ఉండగలము? ఎప్పుడు ఉండగలమండి? తండ్రి ఏదైతే చేయమని చెప్పాడో, కుమారుడు ఏదైతే చేయమని చెప్పాడో, పరిశుద్ధాత్ముడు ఏది చేయమని చెప్పాడో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ చిత్త ప్రకారము అనగా దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు వీరి ప్రకారము నడిస్తేనే మనకు ఆశీర్వాదం. అవునా? వీరి ముగ్గురులో తండ్రి కానీ, కుమారుడు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ ఎప్పుడైనా క్రీస్తు పుట్టుకుని వచ్చి చెప్పారా? ఎందుకంటే తండ్రి ఉన్నాడని, ఆయన పరలోకంలో ఉన్నాడని తెలియజేసింది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. కుమారుడు ఉన్నాడని, ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చాడని తెలియజేసింది పరిశుద్ధాత్మ దేవుడు. అదే రీతిగా అననీయ సప్పీరా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు గద్దించాడో లేదా పరిశుద్ధాత్మ దేవుడు? అవునా కదా? సో పరిశుద్ధాత్మ దేవుడు కానీ, కుమారుడు కానీ, తండ్రి కానీ ఎక్కడైనా సరే యేసుక్రీస్తు పుట్టుకుని వచ్చి కొద్ది కూడా సమాచారము తెలియజేయలేదు. కాబట్టి ఎవరైతే వీరి చిత్తం ప్రకారం చేస్తారో వారికి మాత్రమే ధన్యత. ఆయన ఆశీర్వాదములకు మనం వారసులు అవ్వాలంటే, మనం పాత్రలు కావాలంటే ఆయన బట్టి సంవత్సరానికి ఒకసారి మనం సంతోషించే వారిగా ఉండకూడదు. ఇంకా ఆయన పుట్టుక ఎవరికి ధన్యత అంటే నూతన సృష్టిగా చేయబడిన వారికి. ఎవరికి నూతన సృష్టి అంటే? సంవత్సరానికి ఒకసారి పెయింటింగ్ తీసుకోవడం అండి. ఏమండి? నూతన సృష్టి అంటే అది కాదండి. ఏదో తెలియజేస్తున్నారు చూడండి దేవుడు. 2 కొరింథీ 5:17 2 కొరింథీ 5:17 చదవండి. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో. ఎంతమంది నూతన సృష్టిగా చేయబడుతున్నారండి? పోనీ చూడండి, ఎవరు ఆ రోజు దేవుని కనపరచడానికి వస్తారండి? డిసెంబర్ 20న
సంవత్సరానికి ఒక్క మారు కూడా దేవుణ్ణి ఆరాధించిన వారేనా? అవునా? బాగా డ్రింక్ చేస్తారు, అవునా కదా? ఇంకా వ్యభిచారులు, ఇంకా అన్యాయస్తులు, ఇంకా మోసం చేయవారు, వీళ్ళంతా బాగా కానుకలు ఇస్తారండి. మళ్ళీ అప్పుడు అర్థమవుతుందా? కానుకలు ఇచ్చి వీళ్ళు ఏమనుకుంటారండి? మేము ఆశీర్వదించబడుతున్నాము దేవుని కొరకు, మేము ఇదిగో అంతకాదుకి ఇచ్చాం, ఇంతకాదుకి ఇచ్చాం అని చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు, అవునా కదా? కానీ దేవుని దృష్టిలో నూతన సృష్టిగా ఎవరిని చేస్తానంటున్నాడండి? ఎవరైతే తమ పాపాలను ఒప్పుకొని, అవునా, యేసు ప్రభువని తమ నోటితో ఎవరైతే ఒప్పుకొని అంగీకరించి అలాగూ జీవించడానికి ఇష్టపడతారో వారిని మాత్రమే ఆయన నూతన సృష్టిగా చేస్తాడు, అవునా కదా? కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, అసలు నూతన సృష్టి అంటే ఆ పండుగ చేసే వాళ్ళకి ఒక్కళ్ళకన్నా తెలుసా దాని అర్థం? ఏమండి? ఆ పండుగ చేసే వాళ్ళకి ఒక్కళ్ళకన్నా దాని అర్థం తెలుసా? కాబట్టి ఎవరైతే నూతన సృష్టిగా చేయబడ్డారో వారికి క్రీస్తు పుట్టుక ధన్యత. ఎప్పుడు ధన్యత అంటే వారు ఎప్పుడైతే నూతన సృష్టిగా మార్చబడతారో. ఎప్పుడు నూతన సృష్టిగా మార్చబడతారండి? మారు మనసు పొందినప్పుడు. మారు మనసు పొంది దానికి తగిన క్రియలు చేస్తున్నప్పుడు వారు నూతన సృష్టిగా మార్చబడతారు. కాబట్టి మీరు దేవుని పిల్లారా, క్రీస్తు పుట్టుక ఎవరికి ధన్యత అనేది మనం గమనిస్తున్నాం. ఎప్పుడు ధన్యత అనేది గమనించాం. ఎవరికి ధన్యత? ఎప్పుడు ధన్యత అండి? ఆయన ప్రభువుగా అంగీకరించిన వారికి ధన్యత. ప్రభు అని చెప్పుకునే వారికి ధన్యత కాదు, ప్రభు అని అంగీకరించిన వారికి ధన్యత. ఆయన మాటల మీద తమ ఇల్లు కట్టుకున్న వారికి ధన్యత. ఆయనతో సహవాసం చేసిన వారికి ధన్యత. ఆయన అడుగుజాడల యందు నడుచు వారి ధన్యత. ఆయన ఆశీర్వాదములకు పాత్రులైన వారికి ధన్యత. నూతన సృష్టిగా చేయబడిన వారికి ధన్యత. అయితే ప్రభు ఎందుకు పుట్టాడండి? ప్రభు భూమి మీద ఎందుకు జన్మించాడు? మానవదారికి ఎందుకు వచ్చాడండి? ఏమండి? క్రీస్తు పుట్టుక ఎందుకొరకు? పెద్ద పెద్ద స్టార్లు పెట్టుకోవడానికి, అవునా? క్రిస్మస్ ట్రీలు పెట్టుకోవడానికి. మన వాట్సాప్లో చూశానండి, ఒక సేవకుడు దాదాపు ఒక 10 అడుగులు ట్రీలు చేయించాడు. 10 అడుగులు ట్రీ చేయించి మంచి లైటింగ్ పెట్టి జిగేళ్ళని మెరిపిస్తూ ఉన్నాడు. మనుషులు కూడా అట్లాంటి వాటికి అట్రాక్ట్ అవుతారండి. నువ్వు సత్యాన్ని చెప్తానని తలబాదుకున్నా కూడా నమ్మరండి, జనం రారండి. 10 అడుగులు ట్రీ పెట్టి, 10 అడుగులు అంటే మనం 5 అడుగులు ఉంటాం సుమారుగా, అవునా? 10 అడుగులు ట్రీ పెట్టి లైటింగ్ పెట్టి మెరిపిస్తూ ఉన్నాడు. ఎప్పటి వరకు మెరిపిస్తాడు? జనవరి 1 ఒక 10 రోజులు, అవునా? ఆ తర్వాత ఆ ట్రీ ఉండదు, ఆ మెరుపు ఉండదు. కానీ దేవుడు లోకములకు వెలుగైనలాగిన మీరు కూడా వెలుగై ఉంటే ఎల్లప్పుడూ మీద వెలుగుతూనే ఉంటాం, అవునా? క్రీస్తు పుట్టుక భూమి మీద ఎందుకొరకు? స్టార్స్ పెట్టుకోవడానిక? క్రిస్మస్ ట్రీ చేసుకోవడానిక? క్రొత్త బట్టలు ధరించుకోవడానిక? లేదంటే మన ఇల్లు బాగు చేసుకోవడానిక? లేదంటే పిండి వంటలు వండుకోవడానిక? డాన్సులు వేయడానిక? స్కిట్లు వేయటానిక? దేనికండి? క్రీస్తు పుట్టింది ఎందుకు? ఏమంటే క్యారల్స్, క్యాండిల్ సర్వీస్ అంట. మళ్ళా
క్యాండిల్ సర్వీస్ కొరక, క్రిస్మస్ తాత కొరక, ఏమండి ఎవరి కొరకండి? దేని కొరకండి? మనం సంతోషించడానిక? మనం బాగా భోజనం మంచిగా వండుకొని తినడానిక? క్రిస్మస్ పుట్టినరోజని సినిమాలకు వెళ్ళటానిక ఫ్యామిలీతో కలిసి? ఎందుకొరకండి? క్రీస్తు భూమి మీద పుట్టింది ఎందుకొరకో తెలుసా? నీవు రక్షణ పొందుటకు, నీవు రక్షింపబడుటకు. ఎందుకొరకండి? నీవు అసలుగా రక్షణ అంటే ఏందో తెలియనోళ్ళే ఇవన్నీ చేస్తా ఉన్నారు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఆ రక్షణ అనుభవం లేని వాళ్ళు, ఆ రక్షణ గురించి సరైన జ్ఞానం లేని వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, దేవుడైతే చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎవరైతే రక్షింపబడిన స్థితిలో ఉంటారో, ఎవరైతే రక్షింపబడి మరణ వరకు నమ్మకంగా కొనసాగాలనే సంకల్పంతో ఉంటారో వారికి క్రీస్తు పుట్టుక ధన్యత. ఎప్పుడు? వాళ్ళు రక్షింపబడిన తర్వాత అప్పుడు వాళ్ళకి ధన్యత క్రీస్తు పుట్టుక. అర్థమవుతుందండి? దీనికి ఎంత వింతైన జబ్బులు మాదిరిగా చేస్తున్నారండి. ఏమండి, ఒకప్పుడు అయితే చిన్నపిల్లలతో డ్యాన్సులు వేయించేది, ఇప్పుడు ఎలా వేస్తున్నారండి? దీనిలో చిన్నపిల్లలకి చిన్నపిల్లలకు ఒక రకమైన డ్యాన్స్ అండి. అర్థమవుతుందండి? యంగ్ ఏజ్లో ఉండలో ఒక రకమైన డ్యాన్స్ అండి. ఆ తర్వాత మధ్య వయసులో వాళ్ళకు ఒక రకమైన డ్యాన్స్ అండి. ఇన్ని రకాల డ్యాన్సులు ఎప్పుడైనా యేసుక్రీస్తు నేర్పాడండి అపోస్తులకి? ఏమంటే అపోస్తులు ఎవరికైనా నేర్పారా? ఈ డ్యాన్స్ ప్రాక్టీస్లు ఏంటండి? వీళ్ళు సినిమాలో కనుక షోలకు వెళ్ళడం కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేసినట్టు ఎవరు చేయమన్నారు? చూడండి, ఎక్కడైనా పితరుల కాలంలో కానీ, పాత నిబంధనల కాలంలో కానీ, క్రొత్త నిబంధనల కాలంలో కానీ ఎవరైనా ఎలాగూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారా? ఏమండి, నిజంగా ఎంత బాధ కలుగుతుందండి. ఇవన్నీ కూడా క్రీస్తును సంతోషపెట్టడానికంటే కాదండి. ఎందుకంటే జనం బాగా రావటానికంటే. జనం కూడా జైనపురంలో సండే స్కూల్ పిల్లలు వస్తారండి. ఇప్పుడు ఒక ఇద్దరు రావట్లేదు, ఎందుకంటే డ్యాన్సులు నేర్చుకోవటానికి పోతున్నారంట. మీరు డ్యాన్సులు నేర్పండి, మీ దగ్గరకు వస్తాం అంటున్నారు. వాళ్ళు రావడం కోసం డ్యాన్సులు నేర్పాలా? వాళ్ళు సత్యం నేర్పాలంటే కొద్దిగా వయసు పెరిగే కొద్ది వాళ్ళకు సత్యాన్ని చెప్తే ఇప్పటి నుంచే ఎప్పటికైనా మారవచ్చు. అవునా కదా? అలాగని అమ్మో వాళ్ళు రావట్లేదు, వాళ్ళు మానివేశారని మనం కూడా డ్యాన్సులు ప్రాక్టీస్ చేపిస్తే, లోకంలో ఉన్నప్పుడు మనం అందరం చేసిన ఇయే కదా, డ్యాన్సులే కదా. అవునా కదండి? స్కిట్లే కదా. అవునా కదా? కాబట్టి ప్రియదేవుని పిల్లారా, మీరు లోకమునకు వేరే ఉన్నారని చెప్తున్నాడు. మీరు లోకంలో నుండి ప్రత్యేకింపబడినారని చెప్తున్నారు. మనమేమో చిన్నపిల్లలకు ఒక రకమైన డ్యాన్సు, యంగ్ స్టేజ్లో ఉన్న ఒక రకమైన మధ్యవర్తిగా ఉంటాయి. మళ్ళీ దీనికి డీజేలు. అవునా? దీనికి డీజేలు, లైటింగ్స్, మనకి దగ్గరలో చర్చిలు ఉండేయండి. దాదాపుగా మీరు ఎంక్వైరీ చేసినా మీకు తెలిసింది, ప్రతి జనవరి 1కి 3-4 ఏటపోతులు ఫ్రీగా ఇస్తారంటండి. ఒక్కొక్కటి 25,000 30,000 ఏటపోతులు. మరలా దాదాపుగా 1-2 కింటాలు చికెన్ ఉడికిద్దంట. అంటే
చూడండి, యేసుక్రీస్తుని వాడుకుంటూ ఎన్ని దుర్మార్గకరమైన కార్యాలు చేస్తున్నారో క్రైస్తవులుగా పిలువబడుతూ ఆలోచన చేయండి ప్రియ దేవుని పిల్లరా. మరి వీళ్ళ దగ్గరికి జనాలు ఎట్టొస్తారండి? తండోపు తండాలుగా వస్తున్నారు, అవునా కదా? తండోపు తండాలుగా వెళ్తున్నారు. ఏందయ్యా అంటే అక్కడ ఆకర్షణ ఉంది, ఇక్కడ ఏముందండి? వికర్షణ ఉంది. వికర్షణ అంటే ఇలాగూ ఈ వాక్యం బయట వాళ్ళకి ఇవి చేసే వాళ్ళు చెప్తే ఉంటారండి? ఇవి చేసే వాళ్ళు చెప్తే ఉంటారా? ఏమంటారో తెలుసా? మీకంటే మా అయ్యగారు ఎంత పెద్దోడు తెలుసా? ఎన్ని సంఘాలు ఉండేవి తెలుసా? ఆయన తెలియదా బైబిల్? అవునా కదా? సింపుల్ ఒక మాటలో చెప్పి విడిచిపెడతారండి. మనం చెప్తుంటే చెప్పినంతసేపు వింటారు. చివరిన ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయంటే, అయ్యగారు ఒక ప్రశ్న, మరి మా అయ్యగారు మాకు 10 సంఘాలు ఉన్నాయి తెలుసా? మీకు 100 సంఘాలు ఉండేవి తెలుసా? మన జగ్గిపేటలో చర్చి కింద 150 సంఘాలు ఉన్నాయంట. దేవుడు అని చెప్పిండండి, ఎన్ని సంఘాలు ఉంటే మీరు అంత త్వరగా పరలోకి వెళ్తారని? ఏమండి? కాదండి. కాబట్టి ఇప్పుడు ఇదేం పిల్లరా, మనం ఏం చేయాలండి? ఇప్పుడు మనం క్రీస్తు పుట్టింది, క్రీస్తు పుట్టుక ఎవరికి ధన్యత? ఎవరైతే రక్షింపబడతారో వాళ్ళ ధన్యత. మరి మనం రక్షింపడ్డాం, మనం సత్యాన్ని ఎరిగాం, మనం ఏం చేయాలి? ప్రతి ఆదివారం మూగోళ్ళాలు వచ్చి కూర్చొని వాక్యం వినిపోతే సరిపోద్ది, అవునా? ఏం చేయాలండి? మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలండి? ఎవరైతే సత్యము ఎరగకుండా ఉండారో వారికి సత్యాన్ని ప్రకటించాలండి. తద్వారా మనల్ని వాళ్ళు తిట్టుకోవచ్చు, అవునా? మనల్ని హేళన చేయవచ్చు, మనల్ని చేత్కరించుకోవచ్చు, మనల్ని అవమానపరచవచ్చు. అయినా సరే పర్లేదు. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభమే అన్నాడు పౌలు గారు. ఆయన గట్టు గొప్పవాళ్ళం మనం, అవునా కదండి? మరి మీ హృదయాన్ని మీద చేయి వేసుకొని చెప్పండి. ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారు కదా, ఎంతమంది ప్రతి రోజులో ఒక్క గంట అయినా, ఒక అర్ధగంట అయినా, ఒక 10 నిమిషాలైనా యేసుక్రీస్తు సువార్తను ఎంతమంది ప్రకటిస్తున్నారండి? ఒక్క 10 నిమిషాలు కూడా ప్రకటించలేని దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉంటున్నాం ఇప్పుడు క్రైస్తవులుగా చెప్పుకుంటూ. సత్యాన్ని ఎరిగిన వారు మంది కాళ్ళ ఎగరేస్తాం. మళ్ళీ మాకు పరలోకం ఉందని చెప్పుకుంటాం గొప్పగా బయటికి వెళ్ళి. ఎప్పుడు మనం చనిపోతామో తెలియదు కాబట్టి యేసుక్రీస్తు పుట్టుక దేని కొరకు అనేది మనం చెప్పగలగాలి. వాళ్ళు వింటారా, అంగీకరిస్తారా అనేది నథింగ్, మనకు సంబంధం లేదు. మన పరిధిలో విషయం కాదు అది, దేవుని పరిధిలో విషయం. కానీ మన పరిధిలో మనం ఎప్పుడు చేయగలుగుతున్నాం? బయట వాళ్ళకి చెప్పలేకపోతున్నాం, సంఘంలో బలహీనంగా ఉండే వాళ్ళకి చెప్పలేకపోతున్నాం. దయచేసి ఎలాగుంటుందండి ఇప్పుడు సహోదరి సోదరులారా? చాలా మందికి ఇవి వినసొంపుగా లేవు కాబట్టి కష్టంగా ఉండి మానేస్తున్నారు. వాళ్ళకి మనం వాళ్ళ వద్దకు వెళ్ళి కొన్ని సమయాన్ని తీసుకొని వాళ్ళకి చెప్పగలగాలి, వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి, వాళ్ళని మోటివేట్ చేయగలగాలండి. కాబట్టి క్రీస్తు పుట్టుక ఎవరికి దండితండి? క్రీస్తు పుట్టుక ఎవరికి దండితండి? ఇప్పుడు లేటెస్ట్గా పోయిన వారం చెప్పాను, మన జగ్గిపేట సర్కిల్ మొత్తం కూడా పెద్ద పెద్ద స్టార్స్ పెట్టారు. వాళ్ళ ధన్యత ఏమండి? ధాన్యత కాదండి. ఇప్పుడు చాలామంది చర్చిలో వాళ్ళ చర్చి వాళ్ళు 5 ఆటపోతులు కోసారంటే మనం 10 కోయాలన్నట్టుగా ఉంటున్నారు. వాళ్ళ ధన్యత అంటే కాదండి. అర్థమవుతుందా? చాలామంది కేకుల దగ్గర కూడా పోటీ పడుతున్నారు. అలాంటి వాళ్ళకు కూడా కాదండి. ఎవరైతే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తారో, దాని ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారికి మాత్రమే ధన్యత. అలాగే మనందరం కూడా మన జీవితాలను క్రీస్తు ఆయన మరణ సమాధి పునరుద్ధానం ప్రకటించడానికే మనం ఇప్పటి నుంచైనా ప్రయాసపడదామండి. ఎప్పటి నుంచైనా పని ప్రారంభించండి. అలాగే మనందరం కూడా ముందుకు కొనసాగాలని
మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ ఇప్పటివరకు ఓపికతో శ్రద్ధ విన్నట్టు మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. ప్రభురాత్రి భోజనాన్ని మన మధ్య సహోదరులు